మామూలుగా ర్యాట్ బిల్డింగ్ పని. ఈ అన్నా క్యాంటీను 10 మంది పేదవాళ్ళకి ఎంతమంది ఉంటే అంతమందికి కూడా వికలాంగులకు కానీ కుంటివాళ్ళు గుడ్డివాళ్ళు కూడా ఆయన పేరు చెప్పుకొని బాబు గారి పేరు తింటున్నారు. గత పరిపాలనలో కనీసం తినడానికి తిండి లేదు, తాగటానికి నీళ్లు కూడా లేకుండా అసలు ఎక్కడ ఆఫీసులు అక్కడ పగలగొట్టి పేదవాళ్ళని నోరు కొట్టాడు. వచ్చి 2 నెలలు కూడా కాలేదు. బాబుగారు పుణ్యం అంట హరే రామ హరే కృష్ణ అనే వాళ్ళకి ఇచ్చి వాళ్ళు క్వాలిటీ కూడా ఇచ్చేసి రెండోసారి టోకెన్ తీసుకోండి అని 5 రూపాయలకి భోజనం అసలు ఎక్కడా పెట్టరు. 10 రూపాయలు టీ అమ్ముతున్న రోజుల్లో 5 రూపాయలకి ఒక పేదవాడి ఆకలి తీరుస్తున్నాడంటే అతను చాలా గొప్ప విషయం. అది అసలు చెప్పుకోవడానికి కూడా పెట్టే అన్నంలో అసలు క్వాలిటీ ఉండలేదు అంటున్నారు కదా, ఏం చెబుతారు? క్వాలిటీ ఉంటుంది. సాంబారు బాగానే ఉంది, కూర బాగుంది, మామిడికాయ పచ్చడి కానీ పొద్దున పూట టిఫిన్ కానీ అన్ని కాదు. టిఫిన్లో ఏందో ఇడ్లీలు గట్టిగా రాళ్ళలాగా ఉంటున్నాయి అంటున్నారు. ఇవన్నీ అసలు ఏం బాగుంటలేదు అంటున్నారు. అన్నీ ఏంటంటే ప్రతిపక్షాలు పెట్టలేకపోయినా పెట్టేవాళ్ళని చేసి ఆ పేదవాళ్ళ నోటికాడ కూడి తీయాలని కొంతమంది కుట్రదారులు సాగిస్తున్న కుటిలమైన రాజకీయ సమరం అన్నమాట ఇది. అందరికి బాగానే ఉంది, అందరు తింటున్నారు. బయటకు వచ్చి ఆ మహానుభావుడు అన్నం పెట్టారని చెప్పుకుంటున్నారు. అడుక్కునేవాడి కాడ నుండి కోట్లకు పడిగెత్తిన ధనవంతులతో సహా ఆ బాబు గారిని వాళ్ళని తలుచుకుంటూనే ఉన్నారు. వికలాంగులతో సహా మొత్తం నెల మాకు పింఛన్ ఇస్తున్నారు. 6 గంటలకల్లా మమ్మల్ని గతంలో ఇబ్బంది పెట్టినట్టు ఏమి ఇబ్బంది పెట్టలేదు. మా వికలాంగులకు 6,000 ఇస్తున్నాడు, ఎత్తంతులకి 4,000 రూపాయలు ఇస్తున్నాడు. తారీఖు ఎమ్మటే 6 కాగానే మాకు పెన్షన్లు అవన్నీ అందుతున్నాయి. మళ్ళీ అతనే రావాలి, వాళ్ళే రావాలి, మా ఆకలి తీర్చాలని తిరుపతి వెంకటేశ్వర స్వామి సాక్షిగా కోరుకుంటూ నేను మీకు తెలియజేస్తున్నాను. బాబాయ్, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మీకు అంటే వికలాంగులు మీకు అందున ఇక్కడ ఏం విషయం అంటే కనుక జగన్మోహన్ రెడ్డి అధికారంలో రావడానికి ముందర మీకు ఒక మాట చెప్పాడు, నేను అధికారంలోకి వస్తే మీ పెన్షన్ 5,000 చేస్తా అన్నాడు. మరి ఎందుకని చేయలేకపోయాడు అంటారు? అతనికి అసలు లేనివాడు అంటేనే, అతనికి పేదవాడు అంటేనే పడదు. అతను లేనివాడు ఆకలి అవుతుంది అన్నం పెట్టియ్యా అంటేనే ఈ తెలుగులో నాకు నచ్చని పదం అదేనని చెప్పి అతని అభాండాలు అతను వెనకేసుకోవటానికి, అతను స్వలాభాల కోసం, అతను సంపాదించుకోవటానికి ఒక ముఖ్యమంత్రిగా ఈ బాబుగారు ప్రభుత్వం మీద కచ్చ తీర్చుకునే వైసీపీ నాయకులు తయారయ్యారు. కానీ ఒక పేదవాడి ఆకలి తీర్చటం, ఒక పేదవాడికి అన్న క్యాంటీన్ లాగా పెట్టడం ఏమీ లేదు. కనీసం ఒక పేదవాడి వస్త్రదానం కూడా లేదు అతనికి. అసలు అతని కుల మత భేదం అనేది ఆ పిచ్చి అతను ఏంటంటే ఏం పెట్టలా. అతను పేదల కోసమే పుట్టాను అంటాడు కదా. వాసం కాదు, ఆడవాళ్ళకి అమ్మఒడి అయ్యఒడి మందు నిక్కర మాఫియా అవి చేసి మగవాళ్ళ దగ్గర కూడా సంసారాలు చేయకుండా వాళ్ళ కాపురాలు తీసిన వ్యక్తి. ఉండమాట చెప్పాలంటే భార్యాభర్తలు కూడా విడిపోయిన రోజులు 5 సంవత్సరాల్లో భర్త మాట భార్య ఇన్లా తాగటానికి కూడా డబ్బులు లేకపోతే మంగళసూత్రాలు అమ్మఒడి నేను నిన్ను పోషిస్తున్నాను కానీ నువ్వు నన్ను పోషియలేదని ఆడవాళ్ళు కూడా ఎదురు తిరిగిన రోజులు ఉన్నాయి. ఎక్కడ గుంతలు అక్కడే, ఎక్కడ రోడ్లు అక్కడే సర్వనాశనం అయిపోయింది. 5 కిలోమీటర్లకి విమానం ఎక్కి రావటం, హెలికాప్టర్ ఎక్కి రావటం, అడ్డవంచిన చెట్లు కొట్టడం, 3 రాజధానులను ఎప్పుడైతే పెట్టాడో ఎన్ఐఆర్ పేద ప్రజలు అమరావతి రాజధానిగా పెడదామని 5 సంవత్సరాలు కూడా ఉగ్గపట్టి నిరహార దీక్ష చేసి లాస్ట్గా అమరావతి నుండి తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి ఎలా నడిచి వాళ్ళ కోరికలు వాళ్ళ కళ్ళలు ఫలించినవి, వాళ్ళ శ్రమ ఫలించింది. మాలాంటి వాళ్ళు వికలాంగులు కూడా దండం పెట్టుకున్నారు, ఎప్పుడు దిగిపోతారా నాయన, ఎప్పుడు ఆ ప్రభుత్వం వస్తుందని. ఓటింగ్ కూడా చాలా కచ్చతో వేసిన ఓటింగ్ వేశారు పేద ప్రజలు. తగిన బుద్ధి చెప్పాడు. ఆయన అంటుంది ఏంటంటే కనుక నేను పేదల కోసమే వాళ్ళ కోసమే డబ్బులు నొక్కాను, 2 లక్షల కోట్ల పైన దాకా వాళ్ళకి బటన్ నొక్కి డబ్బులు పంచాను అంటున్నాడు. మరి పేదలందరూ జగన్మోహన్ రెడ్డికి ఎందుకు యాంటీ అయ్యారంటావు? మరి పేద ప్రజలు అందరూ పేరు చెప్పి మాఫియాలాగా ఆయన ఊరక పేద ప్రజలకి వేస్తున్నారు. కానీ పేద ప్రజలకు నేను ఇస్తున్నాను అంటున్నాడు. కానీ ఆయన ఇచ్చింది లేదు, సచ్చింది లేదు, పేద ప్రజలు తీసుకున్నది లేదు. ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉంది. ఏ పేదవాడు బాగుపడ్డాడు? సెంటు భూమి ఎవరికన్నా సరిపోతుందా? ఆ సెంటు భూమి కొనుక్కున్నతను కూడా అమ్మినతను కూడా డబ్బులు కట్టలే అతను. అల్లుడు వస్తే కొత్తగా అసలు అక్కడే మడుగుదొడ్డి, అక్కడే మంచం, అక్కడే అన్నీ అయినప్పటికీ అక్కడ ఏ విధంగా కుదురుతుంది సెంటు భూమి? కులమతాల భేదంతో రెచ్చగొట్టడం, కులాలకు తగాద పెట్టడం, ఈ పనులు చేయటం తప్ప అతను పరిపాలన కానీ పరిపాలన విధానం కానీ బాగోలేదు, నచ్చలేదు. అది ఇక ఏదన్నా ఉంటే
అనుకోకూడదు. మనం కులమత భేదాల వల్ల వాళ్ళ కులాల వాళ్ళ ఏమైనా గొప్ప నాయకుడు అయ్యాడేమో కానీ ఒక పేదవాడికి, ఒక సామాన్యమైన మానవుడికి, ఒక వికలాంగుడికి, ఒక ముండమోపులకు కూడా అతను నాయకుడిగా అనిపించాల. సంక్షేమ పథకాలు ఇవ్వకుండా మీకు అన్నా క్యాంటీన్ పెట్టేసి అన్నా క్యాంటీన్ ముసుగులో మీకు రావాల్సిన సంక్షేమ పథకాలన్నీ చంద్రబాబు నాయుడు ఎగరగొడుతున్నాడు. సూపర్ 6 అన్నాడు, ఆయన అమలు చేయలేడు అంటున్నారు. నిజమేనంటావా? అది అమలు చేస్తున్నాడుగా. ఆయన వచ్చి 2 నెలలు కూడా కాలేదు, అప్పుడే మాకు అన్నం పెట్టి మా పెన్షన్లో ఆయన ఎందుకు ఎగ్గొడతాడు? అసలు ఆయనకి అంత అవసరం ఏమొచ్చింది? ఆయన ఎప్పుడు రావాలని కోరుకున్నామని పేదవాడు కడుపు కొట్టాల్సినంత అవసరం చంద్రబాబు నాయుడు గారికి ఏముంది? పాపం బాబు గారు అలాంటి వాడు కాదు, అలా పేదల కడుపు కొట్టేవాడు కాదు. పేదవాళ్ళ కోసం ఇంత అభివృద్ధి 74 ఏళ్ళు వచ్చినా కానీ ఆయన చిన్నపిల్లల్లాగా మనస్తత్వంలాగా నైటు పొగులు 48 గంటలు 18 గంటలు పనిచేస్తున్నాడు. వర్కర్ల చేత కూడా పనిచేపిస్తున్నాడు. ఇదివరకు అవినీతి పరిపాలన, అన్యాయమైన పరిపాలన గత 5 ఏళ్లుగా చూసాం. ఇప్పుడు నీతి నిజాయితీగా కలెక్టర్తో సహా ప్రతి ఒక్కళ్ళు వచ్చి వికలాంగులకు పింఛన్ ఇస్తుంటే మేము పేదవాళ్ళమైనా మా దగ్గరకు వచ్చి మీరందరూ కాగితాలు ఇస్తుంటే మేము మళ్ళీ మీ దగ్గరకు వచ్చి ఎవరు ఉండవాడా, ఎవడు లేనివాడా అనేది క్లారిటీ తెలుస్తుంది. ఇది బాబు గారి పుణ్యమేనని కలెక్టర్లు కూడా అభినందనలు తెలుపుతున్నారు. ఓకే, థ్యాంక్ యూ బాబాయ్. తాత ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను పొలం పని చేస్తానండి. మందపాడు మాది. మందపాడా? ఏంది పొలం పని ఎలా ఉంది? ఎలా ఉంది? ఇప్పుడు మొక్కలు వేసారు, వానలు లేవు, ఆగిపోయినాయి అండి. భోజనం పెట్టారు, పొన్నం పెట్టుకున్నారు. కాదు అసలు చంద్రబాబు వస్తే చంద్రబాబు కరువు కమల పిల్లలు అంటున్నారు కదా, ఏంది మరి? అది నిజమే అంటావు? మరి రైతు కదా. ఏమండి నిదానంగా అయితే కానీ పనులు కావండి. తొందర పడితే ఎట్ట అయిద్దండి? ఆయన ఇచ్చే పని చేస్తున్నాడు కదా, భోజనం పెడుతున్నాడు. పడమంటున్నారు కదా చంద్రబాబు. పడతాయి వర్షాలు నిదానంగా పడతాయండి. ఆలస్యం అయింది, అది ఆలస్యమైనా ఆయన బాగానే చూస్తున్నాడు, పర్లేదయ్యా. అది ఏది మరి? ఏంది గుంటూరు ఎందుకు వచ్చావా? ఏ పని మీద వచ్చా? ఏదో పని నుండి వచ్చానండి, గత పని నుండి వచ్చాను సార్ గారు. వచ్చాను, భోజనం చేసుకున్నా, భోజనం దొరికింది. అన్న క్యాంటీన్లో అన్నం క్యాంటీన్ తింటున్నాను, భోజనం చేశారు, అన్నీ బాగానే ఉన్నాయండి సార్ గారు. ఎలా ఉంది అన్నం? ఏమనిపించింది నీకు? అన్నం ఉందండి, అన్నం మాత్రం బ్రహ్మాండంగా ఉంది. అన్ని కూరల గీరలు బాగానే పెట్టారు, బాగానే ఉందండి. నాకు మందపాడి నుంచి వచ్చాను చూసిపోదాం అని. అంటే ఇప్పుడు చూసిపోదామని వచ్చావు, బాగానే ఉంది. ఇంట్లో తిన్నట్టు ఉందా లేదా అసలు క్వాలిటీ ఏం బాగాలేదా? బాగుందండి, ఇంట్లో తిన్న గాడికి కూడా బాగానే ఉందండి. మన ఇంట్లో వండుకున్న దానికి కూడా బాగానే చేశారు, మంచిగా చేశారు, బాగానే ఉందండి. 5 రూపాయలకు పెట్టేది ఏం పెడతారు వాళ్ళు అంటున్నారుగా? 5 రూపాయలు పెట్టేదండి. సరిపోయిందా నీకు? సరిపోయిందండి, నా భోజనం సరిపోయిందండి. 5 రూపాయలు పోయిన నాకు సరిపోయింది, తిని అంతా పెట్టారు, సరిపోయింది. బాగా అడిగితే మళ్ళీ ఇస్తున్నారు, టోకెన్ ఇస్తున్నారు, మళ్ళీ టోకెన్ ఇస్తున్నాడు, మళ్ళీ భోజనం పెడుతున్నాడు, బాగా చూస్తున్నారు. అయ్యా చంద్రబాబు నాయుడు స్వామి ఏంటంటే ఆయన బాగానే వచ్చాడు, ఆయన గెలిపించుకున్నాం, ఆయన బాగానే చూస్తున్నాడు జనానికి. ఈ అన్నా క్యాంటీన్ అని ముసిగేసి మీకు రావాల్సిన ఏది వృద్ధుల పెన్షన్లు కానీ ఇవన్నీ ఇవ్వట్లేదంటగా? పెన్షన్లు ఇస్తున్నాడు. పెన్షన్లు ఎందుకు ఇట్లా పెన్షన్లు ఆపుతలేదండి? పెన్షన్లు ఇస్తున్నాడు. ఇంటికాడికి ఇస్తున్నారా లేదంటే మీరు వెళ్తున్నారా? మేము తీసుకుంటున్నాం, ఇంటికి వస్తున్నారు. ఇప్పుడు ఇంటికాడికి వస్తున్నాడు, బండి వేసుకొని తిరిగి ఇచ్చిపోతున్నాడు. ఏంది అది? మరి నేను జగన్మోహన్ రెడ్డి ఏమో ఇంటికి వచ్చి ఇవ్వట్లేదని చెబుతుంటే మీకు అంటే అప్పుడంతా ఇంటి తిరగాలి, 6 వల్ల తిరగాల్సింది లేదు. మనం పోగానే ఇస్తున్నాడు. పంచాయత్ ఆఫీసులు ఇస్తాడు, లేకపోతే కానీ ఆయన తిరిగి ఇస్తున్నాడు. ఆయన తిరిగి ఇస్తున్నాడు. ఒక్క మనిషి ఊరంతా తిరుగుతున్నాడు. మందపాటులో ఒక్కళ్ళు తిరిగి ఇస్తున్నారు, మొత్తాన్ని తిరిగి మాటలకి ఇచ్చేస్తున్నాడు, అందరికి ఇచ్చేస్తున్నాడు. రెండో రోజు కూడా కాకుండా. మరి ఏంది మరి అన్నా క్యాంటీన్లు ఎలా అనిపిస్తున్నాయి మీకు? పెట్టడం మంచిదే అంటారా? ఇది ఉపయోగం ఉందంటారా? అసలు క్యాంటీన్ లేకపోతే మేము చచ్చిపోతామండి. లేబర్ మేము గబ్బాలని తినడానికి వస్తాం, గబ్బాలని పెడుతున్నాడు. 7 టిఫిన్ పెడుతున్నాడు, మధ్యాహ్నం అన్నం భోజనం చేస్తున్నాం, భోజనం బాగానే పెడుతున్నాడు, బాగానే తింటున్నాం అండి సారు. అది బాబాయ్ మీరేం చేస్తుంటారు?